శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్ధమైంది. 7 శాఖల స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టుపై తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో చంద్రబాబు పర్యటన చేపట్టారు. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితి తదితర విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై సమగ్ర వివరాలతో ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుత శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్షించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన చర్చలు, దీర్ఘకాలిక అంశాలపై సీఎం చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రైట్. ఇక ఒకవైపు అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి చాలా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, చాలా అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్ధం చేసింది. మొదటగా ఈ రోజు పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుత శాఖలపై సీఎం చంద్రబాబు కూడా సమీక్షకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలి అని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 7 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని మన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి పేపర్ను విడుదల చేయాలి, తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి అని కూడా నిర్ణయించారు. ఇటీవల ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి క్షేత్రస్థాయి పర్యటనకు కోసం పోలవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. అక్కడ పోలవరం పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఆయన అధ్యయనం చేశారు. అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల కాలంగా ఏ విధంగా విధ్వంసం జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును ఏ విధంగా పక్కన పడేశారు అనే అంశానికి సంబంధించి ప్రాజెక్టు గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, జరిగిన పురోగతి, అంతకుముందు అంటే 2014 నుంచి 19 వరకు ప్రాజెక్టు 72% పూర్తి అవటం, ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 వరకు కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం, దీంతో పాటు కాపర్ డ్యాములు, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యాములు దెబ్బతింటంతో పాటు గైడ్ బండ్ కుంగిపోవటం, ప్రాజెక్టు ప్రస్తుతం ఏ దశలో ఉంది అనే అంశానికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై శ్వేతపత్రాన్ని సచివాలయంలో విడుదల చేసే అవకాశం ఉంది. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి అని చెప్పి నిర్ణయించారు. అదే దీంతో పాటు ప్రాజెక్టు విషయంలో అసలు వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తే ప్రజలు కూడా అసలు గత 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 వరకు ప్రాజెక్టు ఏ విధంగా ముందు జరిగింది అనే అంశం కూడా ప్రజలకి అవగాహన అవుతుంది అని కూడా ఆయన భావిస్తున్నారు. పైగా గత ప్రభుత్వ విధానాల వలన జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో కూడా ఈ వైట్ పేపర్ విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి గత 5 రోజుల నుంచి కూడా జలవనరుల శాఖ అధికారులతో పాటు అక్కడ ఉండే కాంట్రాక్ట్ ఏజెన్సీలతోనూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత వాస్తవ పరిస్థితిపై ఓ శ్వేతపత్రాన్ని రూపొందించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సచివాలయంలో దీన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికారుల బదిలీలు ఇవన్నీ కూడా జరిగాయి, ఇంకా కూడా బదిలీలు చేయాల్సి ఉంది. అయితే ఈ లోపే సీజనల్ కండిషన్స్, ప్రస్తుతం సీజన్ మారుతుంది, వర్షాలు పడుతూ ఉన్నాయి ఋతుపవనాల వలన.
దీనివల్ల గ్రామాల్లో పారిశుధ్యం, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో డయేరియా కేసులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ ఇటువంటి చోట్ల నీటి కాలుష్యం వలన ఎక్కువగా డయేరియా కేసులు వస్తుండటంతో ఈ సీజనల్ కండిషన్స్ పై అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందువలన ఈ సీజనల్ డిసీజెస్ ఏదైతే వస్తున్నాయో వీటిని నివారించేందుకు ఈ రోజు తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించబోయే తొలి సమీక్ష. ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఈ సీజనల్ డిసీజెస్ ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళిక ఎలా ఉండాలి, గ్రామాల్లోనూ పట్టణాలు, నగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధులు ఉన్నాయా లేదా, ఒకవేళ నిధులు లేకపోతే ఏం చేయాలి అనే అంశంపై కూడా ఈ రోజు ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఈ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష ఉంటుంది.